నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే మార్కెట్ బస్. నేను పద్మ. మార్కెట్ ప్రస్తుత పరిస్థితులు, కొత్త పాలసీలు, ఐటీ, జీఎస్టీ, ఇంటర్నేషనల్ మార్కెట్ల ప్రభావం, ప్రధాని మోదీ తాజా ప్రసంగ సందేశాలు, ఇవన్నీ కూడా మన డాక్టర్ అనిల్ కుమార్ బత్సు గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి అనిల్ గారు. నమస్తే అండి పద్మ గారు. ఈ రోజు మార్కెట్స్ ఎలా ఉన్నాయంటారు ప్రెసెంట్? ఈరోజు మార్కెట్ చూసుకుంటే కొంచెం నెగెటివ్‌గా స్టార్ట్ అయ్యాయి. ఆహ్, ఏంటంటే కొత్తగా జీఎస్టీ 2.2 అని ఇవాళ నుంచి స్టార్ట్ అవ్వబోతున్నాయి. దాని ఎఫెక్ట్ పాజిటివ్ ఎఫెక్ట్ అనేది మన యూఎస్ హెచ్-1బీ వీసాల మీద విధించిన రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో అడిషనల్‌గా $1,00,000 సుంకం ఏదైతే వేశారో దానివల్ల ఫీజ్ అయితే వేశారో దానివల్ల కొంచెం నెగెట్ అయినట్టు అనిపిస్తా ఉంది. అట్లని చెప్పి చాలా నెగెటివ్‌గా కూడా లేదు. ఓన్లీ 0.1, 0.2% డౌన్ అయింది మార్కెట్స్ ఇవాళ. సో, అది కూడా రీజన్ ఏంటంటే ఐటీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి బలహీనంగా ఉండడం వల్ల ఆన్ ద హోల్ నిఫ్టీ అనేది కొంచెం నెగెటివ్‌గా కనపడుతుంది. బట్ అదర్‌వైజ్ ఆహ్, మనం అనుకున్నంత ఇంపాక్ట్ అయితే పెద్దగా లేదు. సో, ఇప్పుడు ఇప్పుడు చూసుకుంటే కూడా కరెంట్‌లీ నిఫ్టీ పరిస్థితి చూస్తే మనకొక 0.05% తక్కువగా ఉంది. సో, ఫ్లాట్‌గా ఓపెన్ అయింది మార్కెట్స్. పెద్ద అండ్ నిఫ్టీ బ్యాంక్ యాక్చువల్లీ పాజిటివ్‌గా ఉంది. సో, అండ్ మార్కెట్స్ చూసుకుంటే మాత్రం ఆహ్, కొన్ని ఐటీ, టెలికాం అండ్ కన్స్యూమర్ డ్యూరబుల్స్ కొంచెం బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇవన్నీ మాత్రం నెగెటివ్‌గా ఉన్నాయి. ఐటీ ఇండెక్స్ అంతా కూడా నెగెటివ్‌గా ట్రేడ్ అవుతా ఉంది. ఆహ్, దెన్ బలమైన రంగాలు చూసుకుంటే మాత్రం లాస్ట్ వీక్ మనం చూసాం ఫ్రైడే రోజు కూడా సెబీ ఎప్పుడైతే అదానీ గ్రూప్‌కి క్లీన్ చిట్ ఇచ్చిందో దానివల్ల అదానీ స్టాక్స్ అన్నీ కూడా అదానీ పవర్ గాని, అదానీ ఎంటర్‌ప్రైజెస్ గాని, అదానీ గ్రీన్ ఎనర్జీ గాని అన్నీ కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేశాయి. ఇవాళ అదానీ పవర్ అయితే నియర్లీ ఏకంగా 18% పెరిగింది. గ్రీన్ ఎనర్జీ కూడా 4% పెరిగింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ కూడా 2.82% పెరిగింది. దెన్ నిఫ్టీ ఆటో, మీడియా అండ్ మెటల్ రంగాల్లో కూడా కొంచెం మంచి లాభాలు కనబడుతున్నాయి. హిందుస్థాన్ జింక్ 2.78% పెరిగింది ఇవాళ. మళ్ళీ బ్యాంకింగ్, పవర్ గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్ కూడా మంచి హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ కూడా మంచి గెయినర్స్‌గా ఉన్నాయి. ఓకే. ఈ వారం ఇండియన్ అంతర్జాతీయ మార్కెట్లు ఎలా ట్రేడ్ అయ్యాయి అసలు? ఒకటి చూసుకుంటే ఈ వారం వచ్చేసి గత వారం మనం 15-22 మధ్యల భారత్ మార్కెట్‌లకు గాని, అటు అంతర్జాతీయ మార్కెట్‌లకు గాని కొంచెం మిశ్రమంగానే ఉంటాయి. పాజిటివ్ కొన్ని రోజులు బాగానే ట్రేడ్ అయినా గాని చివరికి బట్ ఆన్ ద హోల్ మిక్స్డ్‌గా ఉండింది. ఆహ్, ఎస్పెషల్లీ ఫ్రైడే రోజు ఎప్పుడైతే ఇది అనౌన్స్‌మెంట్ జరిగిందో హెచ్-1బీ కొంచెం మార్కెట్స్ కూడా రియాక్ట్ అయ్యాయి. తర్వాత చివరికి. ఆహ్, అండ్ ఇంకొకటేంటంటే 7 వారాల వరుసగా కొంచెం పాజిటివ్‌గా క్లోజ్ అయింది మార్కెట్ లాస్ట్ వీక్. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ కూడా బాగా పెరిగాయి లాస్ట్ వీక్. ఇటు ఇండియన్ ఆహ్, మార్కెట్ కాకుండా మనం ఇంటర్నేషనల్ మార్కెట్స్ చూసుకుంటే అక్కడ అమెరికాలో 25 బేసిస్ పాయింట్స్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించింది అమెరికన్ ఫెడ్. దానివల్ల యూఎస్ మార్కెట్స్ అన్నీ కూడా లైఫ్ టైమ్ హై దగ్గర ముగిసాయి. లాభాలతో ముగిసాయి. టెక్ స్టాక్స్ కూడా చాలా లాభపడ్డాయి. సేమ్ వే యూరోప్‌లోని ఏషియన్ మార్కెట్స్ కూడా లాస్ట్ వీక్ అంతా పాజిటివ్‌గా క్లోజ్ అయ్యాయి. సో, అందుకే మోర్ ఆర్ లెస్ ఏదైతే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కోతలైతే ఉన్నాయో దానివల్ల ఇంపాక్ట్ అనేది అన్ని పాజిటివ్‌గా అన్ని మార్కెట్స్ మీద కనపడింది. ఓకే. రైట్ అండి. నెక్స్ట్ కాలర్‌ని తీసుకుందాం, చెన్నై నుంచి సుధాకర్. సుధాకర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి అనిల్ గారితో. మేడం సార్, చెప్పండి. నమస్తే సార్. నేను చెన్నై నుంచి మాట్లాడుతున్నాం. సుధాకర్ నా పేరు. సార్, పూనా వాళ్ళ చెప్పండి. ₹480 తీసుకున్నాం సార్. దాని పూనా పరిస్థితి వాళ్ళ ఏంటి సార్? పూనా వాళ్ళ మీరు మీరెంత కొన్నారా? కొంటున్నారా? కొందామనుకుంటున్నారా? ఆల్రెడీ కొన్నాం సార్. ప్రైస్ ఎక్కడ ఏ రేంజ్‌లో కొన్నారు మీరు? 480 సార్. 1280. 480 సార్. పూనా వాళ్ళ ఫైనాన్స్ సర్వీసెస్. ఇప్పుడు ఓన్లీ 493 దగ్గర ట్రేడ్ అవుతుందండి. ఆ, ఇప్పుడు 493 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. మీరు ఆహ్, ఇదైతే ఇప్పటికైతే ఉమ్, అంత పాజిటివ్‌గా అయితే లేదు. ఆహ్, ఆహా, లాంగ్ టర్మ్‌కి కూడా పెద్ద టార్గెట్ కూడా నాకు పాజిటివ్‌గా కనబడతలేదు. ఇది ఇమ్మీడియేట్‌గా ఆహా. ఎందుకంటే వేరే ఎన్‌బీఎఫ్‌సీస్ అన్నీ వేరే బజాజ్ ఫైనాన్స్ కానీ అవన్నీ కూడా బాగా పెర్ఫార్మ్ చేస్తున్నాయి.
బట్ ఇది దానిలాగా మాత్రం పర్ఫామ్ చేయట్లేదు. అండ్ ప్రైస్ లాంగ్ టర్మ్ ఇంకొక 1 ఇయర్ ప్రైస్ టార్గెట్ కూడా నాకు దీనికన్నా తక్కువ కనబడుతోంది తప్ప పాజిటివ్ మాత్రం కనబడట్లేదు. ఆహా. వేరే ఆపర్చునిటీస్ మీరు పెద్ద వాల్యూమ్ లేకపోతే మాత్రం ఎగ్జిట్ అయ్యి వేరే ఆపర్చునిటీస్ ని పర్స్యూ చేయడం బెటర్ అండి. ఎందుకంటే కన్స్యూమర్ డ్యూరబుల్స్ లో కానీ ఎఫ్ఎంసీజీ లో కానీ అక్కడ మంచి స్కోప్ ఉంది. దీంట్లో మాత్రం పెద్దగా ఆపర్చునిటీ లేదు.